అదిగోండి ఆయిల్ ఇవి మానేసి మేగడ వేసానండి. ఇగో ఈ కూరలన్నీ ఇవ్వండి, క్యాప్సికమ్, క్యారెట్, మిర్చి సిమ్లో పెట్టి మగ్గించుకుందామండి. బిన్న ఆయిల్ లేకుండా చేస్తాను. ఇదిగోండి సాస్ చేస్తాం కదండి, ఆ సాస్ ఫస్ట్ అప్లై చేసుకుందాం దీనికి. ఇదిగోండి చీజ్ వేసుకుందామండి ఇప్పుడు అన్నిటిలోని. ఇదిగోండి జీలకర్ర పొడి, ఆరిగానో అండి, ఉన్నాము బ్లాక్ సాల్ట్, ఇదిగోండి మిరియాల పొడి. ఇదిగోండి లైట్గానే బాయిల్ చేసుకున్నామండి. ఇదిగోండి దీని మీద పెట్టుకుందాము కొంచెం. ఇదిగోండి అలా వేసుకుందాము అన్నిని. ఇదిగోండి మళ్ళీ చీజ్ వేస్తున్నానండి దీని మీద. ఇదిగోండి ఓవెన్లో పెట్టుకుందామండి. త్వరగా టైం అయిపోతుందండి, అందుకని ఓవెన్లో పెట్టుకుంటాం ఇవాళ. బ్రేక్ చేసుకుంటే ఇలాగ అయ్యిందండి ఓవెన్లో అండి. కావాలంటే మీరు చీజ్ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. మీకు తెలుసు కదండి నేను ఎక్కువ ఇలాంటివన్నీ నమ్మనండి, అందుకే తక్కువ వేసుకున్నాము అండి. ఇదిగోండి ఆజ్కా బ్రేక్ఫాస్ట్. కంగారుగా ఉన్నోళ్ళు 2 కోర్లెట్ ఓవెన్ అని అక్కర్లేదండి, పెనం మీద అయినా కాల్చేసుకోవచ్చండి. ఇగో 1 గ్లాస్ పాలండి, ఒక అరటిపండు, ఇవ్వండి.